వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందశ్రీ గారు కన్నుమూసిన విషయం అందరూ కూడా తెలిసిందే. అయితే అందశ్రీ గారి అభిమానులు చాలామంది అసలు ఆయన ఇల్లు ఎక్కడ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందరికంటే కూడా చాలా అభిమానం, అంటే ఉద్యమ కాలం నుంచి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ పాటలు కావచ్చు, తర్వాత రీసెంట్గా రాష్ట్రం సాధించిన తర్వాత ఆయన ఎన్నో రచనలు అండ్ తెలంగాణ ఉద్యమం పైన ఎన్నో పుస్తకాలు రాసిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అధికారికంగా ఆయనను గుర్తించడం కావచ్చు, జై జై హే తెలంగాణ ఆయన నోటి నుంచి పాడించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినాం. సో అట్లాంటి ఒక రచయిత, కవి, సాహిత్యకారుడు ఇక కనుమరుగైపోయిన పరిస్థితి. కాకపోతే ఆయన రచనలు, ఆయన పాటలు, ఆయన రచించిన కవితలు అవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. సో ఇంతకీ అందశ్రీ గారి ఇల్లు ఎక్కడ అనేది తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇది లాలాపేట్కి సంబంధించిన మెయిన్ రోడ్. సో మెయిన్ రోడ్ మనం రైట్ సైడ్ వెళ్తే జిహెచ్ఎంసీ గ్రౌండ్ ఉంటుంది. అట్లా కాకుండా జస్ట్ ఆ రోడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి స్ట్రైట్గా మనం వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తూనే ఇక్కడ నుంచి మనం ఇదొక సెకండ్ లెఫ్ట్. సో సెకండ్ లెఫ్ట్ తీసుకుంటుండే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఆయన ఇల్లు అదే, ఏదైతే టెంట్ వేసి మనకు కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో ప్రభుత్వం ఆయనకు సంబంధించిన జై జై హే తెలంగాణ పాట పాడించడం, ఆయనను గుర్తించడం అండ్ దట్టు ప్రభుత్వం అధికారికంగా ఆయనకి సత్కరించడం, ఇవన్నీ మనం చూసినాం కదా. సో ఆ తర్వాత కూడా అందశ్రీ గారి ఇల్లు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఇంట్లో సంవత్సరాల తరబడి ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకి ఇక్కడే ఉన్నాడు. సో ఒక్కసారి మనం లోపల కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. సో డోర్ అయితే లాక్ చేసి మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా చిన్న స్పేస్, ఇది వినోబా నగర్ ఒక బస్తీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా క్రూషియల్ స్పేస్. కానీ ఆయన అభిమానులు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అండ్ రాలేని సిచ్యువేషన్ కూడా. అందుకని ఇక్కడ నుంచి గ్రౌండ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆయన ఇంట్లో ఎవరు కూడా లేరు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని గ్రౌండ్స్లో పెట్టడంతో అభిమానులంతా కూడా అటే తరలి వెళ్తున్నారు. సో కంప్లీట్గా ఇల్లు అయితే లాక్ చేసి ఉంది. సో ఇంత చిన్న ఇరుకైన ఇల్లు అందశ్రీ ఉంటారా అని అందరికీ డౌట్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఆయన హాస్పిటల్కి వెళ్ళింది కూడా ఈ ఇంటి నుంచే. ఇక్కడ నుంచి ఆయనని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఆయన శ్వాస ఆగలేదు. సో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే హాస్పిటల్కి వచ్చేలోపే ఆయన కన్ను మూసారని చెప్పి. సో ఇదే ఇంట్లో ఆయన నివాసం ఉండేది. సో చాలా ఇరుకైన ఇల్లు అని కనిపిస్తుందిగా, ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి. ఇది కూడా పెద్దగా ఏం కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదొక సింగిల్ రూమ్ అండ్ అదొక సింగిల్ రూమ్. ఆ సింగిల్ రూమ్లో అటాచ్డ్ కిచెన్ అనేది ఉంటుంది. సో ఈ బయట ఏదైనా కనిపిస్తుంది కదా, ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ ఇక్కడ వాటర్ ట్యాప్ కూడా ఉండని పరిస్థితి. ఎలక్ట్రిసిటీ కూడా అప్పుడెప్పుడో జమానాలో ఏర్పాటు చేసినది. అందుకనే ఇక్కడ మనకు చూస్తుంటే బకెట్లలో, డ్రమ్లలో వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇదనమాట అందశ్రీ గారి ఇంటికి సంబంధించి. ఇవాళ ఎందుకు ఈ ఇంటిని మనం చూపించాల్సి వస్తుందంటే, అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో అందశ్రీ గారి ఇల్లు ఎక్కడ ఉంది అండ్ దాంతోపాటు ఆయన ఆఖరి చూపు చూడడానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి అని చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ చాలామందికి రూట్ తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. అండ్ అందశ్రీ గారు ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసిండ్రు అని అంటే, అంత మేధావి, అంత గొప్ప రచయిత, అంత గొప్ప కవి, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాడు. సో ఆయన సింప్లిసిటీకి ఆయన ఇల్లే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు మనం. సో ఇదే అందశ్రీ గారి ఇల్లు. సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇక్కడ అవైలబుల్గా లేరు. సో అందరు కూడా ఆయన పార్థివ దేహంతో ఉన్నారు. అండ్ చాలామంది అభిమానులు కూడా అసలుకి ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు రేపు గట్కేసర్లో జరగబోతున్నాయి, అది కూడా అధికారిక లాంఛనాలతో. సో రేపటి వరకు ఎవరైనా వచ్చి చూడాలనుకునే వాళ్ళందరూ కూడా లాలాపేట్కి రావచ్చు. అండ్ ఆయన ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేశారు అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వినోబా నగర్కి రావచ్చు. సో వినోబా నగర్కి మీరు అడుగుపెట్టి అందశ్రీ ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారు. సో ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన లైఫ్ ఇక్కడనే లైఫ్ లీడ్ చేసిండ్రు అని చెప్పేటప్పటికి కూడా ఆయన తుది శ్వాస కూడా ఇక్కడ నుంచి వదిలిండ్రు అని చెప్పాల్సి ఉంటుందేమో. సో ఇదనమాట అందశ్రీ గారి ఇల్లు. అండ్ ఇంకొంతమంది అందశ్రీ గారి అభిమానులతో మాట్లాడదాం అండ్ ఇక్కడ ఇరుపొరుగు వాళ్ళతో ఆయనకు ఉండే సంబంధంతో మాట్లాడదాం అండ్ దాంతోపాటు ఎంత ఎఫెక్షన్టివ్గా ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉన్నారు? చాలా మంచివారు. ఎక్కడ ఉండేది మీరు? ఇక్కడ ఎదురు ఇక్కడే ఉండేది. సో అందశ్రీ గారు అంటే ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు అండి. అవునండి, చాలా సింపుల్గా. వాళ్ళంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ చాలా, వాళ్ళ వైఫ్ కూడా చాలా సింపుల్గా మాతో అందరితో మంచిగా మాట్లాడేది. చాలా మంచివారు అసలు. అతను ఇక్కడ ఉండడం మాకు చాలా అదృష్టం. అంటే మేము అంత మంచి వ్యక్తిని కోల్పోయినాము. ఎప్పుడు తెలిసింది మీకు? మార్నింగ్ తెలిసింది.
ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం మీకు అందశ్రీ వాళ్ళ family? వాళ్ళు ఇక్కడ నుంచే ఉన్నారు, మేము అందరూ ఇక్కడే ఉంటాము, మా నేటివ్ అది ఇక్కడే. సో ఏదైనా అందశ్రీ గారు అనగానే మీకు బాగా గుర్తుకొచ్చినది ఏముంటుంది? ఏదో ఒకటి అటాచ్డ్ ఉంటుంది కదా అంకుల్ తోటి. అటాచ్డ్ అంటే వాళ్ళ వైఫ్ నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకునేది బ్లౌజెస్. వాళ్ళ కూతురు కూడా వాళ్ళ కూతురు చేయించుకునేవాళ్ళు. అప్పటి నుండి బాగా మన పరిచయం, బాగా మాట్లాడేవారు. అందశ్రీ గారు మీతో మాట్లాడిన మాటలు ఏమైనా గుర్తున్నాయి? అంటే ఎదురు పడేది ఆయన, నమస్తే అంటే నమస్తే అనేవారు. వాళ్ళ మిస్సెస్ తోటే ఎక్కువ పరిచయం. బాగా తిన్నారా అండి అది ఇది అని మాట్లాడేది. సో అందశ్రీ గారికి ఉద్యమకారుగా అవార్డు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపించింది? మాకు చాలా గర్వం అనిపించింది. మా గల్లీలో ఉన్న వ్యక్తికి అందడం మాకు చాలా గర్వకారణం. సో ఆ తర్వాత కూడా ఆయన ఇట్లా చాలా చిన్న ఇంట్లో ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయడం. అవును, అలా పిల్లలు కూడా చాలా ఎడ్యుకేటెడ్, చాలా బాగా చదువుతారు. వాళ్ళ పెద్దమ్మాయి కూడా నా దగ్గర బ్లౌజెస్ కుట్టించుకునేది. ఆమె కూడా గవర్నమెంట్ టీచర్. పెద్దమ్మాయి వెన్నెల. ఏంటి పిల్లల పేరు ఏంటి? వెన్నెల అని తెలుసు ఒక ఆమె. మిగతా పిల్లలు, అమ్మాయి కరాటే నేర్చుకుంది, సెకండ్ అమ్మాయో మరేమో. ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మా అబ్బాయిని కూడా కరాటేలో చేర్పించాను. అసలు ఆమెనే అడిగాను నేను, ఎక్కడమ్మా ఇక్కడ అది అక్కడ తార్నాకలో నేర్చుకుంటున్నాను ఆంటీ అంటే, సరే మా అబ్బాయిని కూడా నేను అక్కడ పంపించాను. వాళ్ళ వైఫ్ ఎట్లా ఉండేది? చాలా మంచిది. పేరు భారత్ ఏంటది గుర్తు రావట్లేదు నాకు. ఎట్లా ఉండేది? ఏమైనా చెప్పేదా అందశ్రీ గారి గురించి? అంటే ఇంట్లో ఉండడం కావచ్చు, లేదంటే ఆయన నేను ఒకసారి అడిగాను, నాకు ఒకసారి సీఎం గురించి అంటే మాకు కొంచెం ప్లాట్లు ఇదైనండే, ఒకసారి కల్పిస్తారంటే, లేదురా చాలా మందికి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరిని అతను తీసుకెళ్ళి చూపిస్తారు అని అనేవారు. ఇంట్లో పిల్లల గురించి లేదంటే పిల్లలు చాలా మంచిగా ఎప్పుడైనా ఏమైనా చెప్పిన సందర్భం ఉంది? మాట్లాడుతున్నా అమ్మాయి కూడా, అంటే కరాటే గురించి, హెల్త్ గురించి ఎప్పుడు యాక్టివ్గా ఉండేవారు. ఎప్పుడు ఆయన సన్మానం చేసుకొని వచ్చేటప్పుడు మేము ఎదురు పడేవాళ్ళం, చాలా గర్వం అనిపించేది. మా బస్తీలోకి వచ్చేవారు. ఫుడ్ గురించి ఏమైనా చెప్పేదా? ఫుడ్ గురించి ఏం లేదు, మామూలుగా ఆయన ఏం తినేవారు కాదంట కదా, శాకాహారమే అన్నారు.